గైస్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అస్సలు లేట్ చేయకుండా మీరు స్పెషల్స్ అన్ని అత్తమ్మ చేసిందని చెప్పాను కదా తమ్మునిలో. సో అలానే నేను కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మిరుగు స్పెషల్ డేస్ అని చెప్పాను కదా. సో మిరుగు అంటే ఏంటో మీకు తెలుసుంటే కామెంట్ చేసేయండి. అండ్ నాకు తెలిసి చిన్నప్పటి నుండి అయితే మ్యాంగో పానకం అట్టు అండ్ ఇలా ఫిష్ ఫ్రై చికెన్ నాన్ వెజ్ అయితే చాలా ఉంటుంది. సో అలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది మాన్సూన్కి ఫస్ట్ పడే రెయిన్ని ఇలా మిరుగు అని సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు అయితే ఇదే. అండ్ ఇలా మార్నింగ్ అయితే అక్క బావ వస్తున్నారని చెప్పాను కదా. సో అది వేణి చూడడానికి అనమాట. సో అలా వాళ్ళ కోసం స్పెషల్గా అయితే అత్తమ్మ బిర్యానీ చేస్తున్నారు, మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ. సో దీని రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్‌లో పోస్ట్ చేశాను అనమాట. సో మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో చూసేయండి. అండ్ అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తారనమాట వెజిటేబుల్ బిర్యానీ. అండ్ దాని కాంబినేషన్‌గా మనం ఆల్రెడీ ఇలా టమాటా చారు చేశారనమాట. అండ్ దానికి రైతా కూడా. సో రైతా అయితే క్యారెట్ విత్ ఆనియన్ నాకైతే చాలా ఇష్టం అట్లా విత్ సో క్యారెట్ ఆల్మోస్ట్ ఆనియన్ బిర్యానీ అంటే. మేకింగ్ అయితే అయిపోయింది. సో దాని కాంబినేషన్‌గా రైతా అన్నాను కదా! సో అది కూడా ఇంక సైడ్‌కి విత్ క్యారట్, ఆనియన్ అయితే ప్రిపేర్ చేసేసాము. సో లైక్ మెరుగు స్పెషల్‌కో లైక్ ఇవాళ సాటర్డే కాబట్టి మేము నాన్ వెజ్ తినమని సో ఇంక వెజ్జీస్ వెరైటీస్ అనమాట. సో రేపు సండే కాబట్టి అలా ఇంగ ఫుల్ ఫిష్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. అండ్ ఇవాళ మెరుగు స్పెషల్ మా ఇంట్లో లంచ్ డిషెస్ అయితే ఫస్ట్ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ అండ్ విత్ రైతా అండ్ ఆల్సో టమాటా చారు. సో ఈ కాంబినేషన్స్ చాలా బావుంటాయి. మీరెప్పుడైనా ట్రై చేసుంటే కామెంట్ చేసేయండి. అండ్ మీ ఇంట్లో డిషెస్ కూడా కామెంట్ చేయండి మిరుగు స్పెషల్‌గా. అండ్ మా వాడు లియోకి గూడా ఇంక చికెన్ అండ్ రైస్ కూడా పెట్టేసామనమాట. సో ఇలా అయ్యేలోపే బావ వాళ్ళు గూడా వచ్చేసారు. సో ఆల్మోస్ట్ ఇంక సమన్వి, బావ, అక్క అండ్ పెద్దమ్మ వచ్చారనమాట. సో ఇంక వీళ్ళందరూ ఇంక ఆల్మోస్ట్ 12, 1 అవుతుందని మాట్లాడుతూ ఉంటే ఇంక బయట ఫుల్ హెవీ రెయిన్. సో చెప్పాను గదా! మిరుగు డే అంటే కొంచెమైనా పడుతుంది. సో ఇవాళ నిన్నైతే చాలా పడిందనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ దాకా అయితే పడింది. సో చాలా బాగుండే వెదర్. ఆల్మోస్ట్ రెయినీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత అందరం కలిసి లంచ్ చేశామనమాట. సో ఇక్కడైతే సమన్వి అస్సలు బావ మీద నుండి దిగట్లేదు. ఎందుకంటే కొంచెం లియోని చూసి భయపడ్డిదనమాట. సో అందుకే ఇంక బావ అలానే కూర్చోబెట్టుకొని తనకు తినిపిస్తూ తింటున్నాడనమాట. సో ఇంక ఆఫ్టర్ లంచ్ మేమైతే ఇంక టీవీ చూస్తూ కొంచెం లంచ్ చేసేసాం. అండ్ పాపం మా లియో అయితే ఆ రోజు ఫుల్ సమన్వితో ఆడుకోవడానికి ట్రై చేశాడు. బట్ అస్సలు సమన్వి కొంచెం భయపడిందనమాట. వాడు రాగానే అరుస్తాడు కదా! ఆయన ఆ రోజైతే వాడిని ఫస్ట్ టైమ్ అలా చూడడం, టాయ్ పట్టుకొనొచ్చి ఆడుకోదామా అన్నట్టు చూసాడనమాట. సో, అరౌండ్ ఇంక 3 అలా 4 అవుతుంటే అత్తమ్మ స్వీట్ చేద్దామని డబుల్ కా మీఠా చేస్తున్నారు. సో, ఈసారైతే డిఫరెంట్‌గా విత్ కస్టర్డ్ అనమాట. మీలో ఎవరైనా డబుల్ కా మీఠా విత్ కస్టర్డ్ ట్రై చేసుంటే కామెంట్ చేయండి. బట్ టేస్ట్ అయితే చాలా బావుంది. మా ఇంట్లో అయితే ఫస్ట్ టైమ్ ట్రై చేయడమే. అత్తమ్మయితే చాలా వెరైటీస్ డిఫరెంట్‌గా ట్రై చేశారనమాట. సో, మన సబ్స్క్రైబర్స్‌కి కూడా యూజ్ అవుతుంది కదా! అనంటే సో, అలా అని ఇంక వీడియో కూడా క్యాప్చర్ చేశాము. సో, ఫస్ట్ మనం వైట్ బ్రెడ్ తీసుకొని ఇలా క్యూబ్స్‌లా ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ మేమైతే ఇలా కస్టర్డ్ యూజ్ చేస్తున్నాం అన్నాం కదా! సో, అదైతే హలీమా కస్టర్డ్ పౌడర్ అనమాట. సో, ఈ బ్రాండ్ అయితే యూజ్ చేయడం ఫస్ట్ టైమ్. సో, ఎలా ఉంటుందో అనుకున్నాం. బట్ నైస్ బావుండే. ఫస్ట్ మనం ఇలా మనకు కావాల్సిన కస్టర్డ్ తీసుకొని ఇలా పాలల్లో మొత్తం లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో, కస్టర్డ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీని తర్వాత పాలు మరిగించడానికి ఫస్ట్ మనం పాలల్లో మనకెంత కావాలంటే అన్ని పాలు తీసుకొని బ్రెడ్స్‌ని బట్టి దాంట్లో షుగరేసుకొని అండ్ దాన్ని ఇంగ స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలనమాట. సో, అంటే షుగర్ అంతా కరిగే వరకి. అండ్ మేమైతే ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ ఒక బౌల్‌లో ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ తీసుకున్నామనమాట ఫ్రై చేసినవి. ఆలోపు ఇంగ పాలు గూడా మరిగిస్తాయి కదా! సో, దాంట్లోనే మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ లిక్విడ్ ఏసేసుకొని అండ్ దాని తర్వాత మనం ఇందాక ఫైన్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలా కాజు అండ్ బాదం, పిస్తా పౌడర్ అది మన చాయిస్ అదేసుకొని అండ్ కొంచెం లైట్‌గా యాలక్ పౌడర్ కూడా ఎయాలనమాట. సో, టేస్ట్ బావుంటుంది. అవన్నీ మిక్స్ చేసుకొని ఇంకొద్దిసేపు ఉంచాలి స్టవ్ పైనే. మరీ ఎక్కువ గూడా ఉంచొద్దు. అలా ఉంచాక సో, దీన్ని తీసుకెళ్ళి మనం ఇందాక స్లైసెస్‌లో ఏసేయడమే. సో, ఇలా అయితే క్రంచీనెస్ అనేది ఎక్కువ పోదనమాట. సో, అలా 2 సాఫ్ట్ అండ్ క్రంచీనెస్‌గా బావుంటాయి. అండ్ ఇంగ కాజు, పిస్తా, బాదం టేస్ట్ చేస్తుంటే ఇంకా బావుంటుంది. సో, విత్ ఫ్యామిలీస్ ఇలా ఈవినింగ్ టైమ్ ఇలా స్వీట్ స్నాక్స్ అయితే చేసుకోండి. చాలా బావుంటది. సో, మేమైతే తింటే చాలా ఎంజాయ్ చేసాం. ఒక నీట్ డెజర్ట్‌లా అనిపించిందనమాట. సో, అదనమాట. సో, ఈ రెసిపీ లింక్ అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో, నేను షార్ట్‌లో కూడా పెడతా. మీకు నచ్చితే ట్రై చేయండి. అండ్ ట్రై చేస్తే పక్కా కామెంట్ చేయండి. సో, ఎండ్ వరకు చూసేయండి వీడియో. సో, ఆఫ్టర్ 5 మినిట్స్ ఇంగా తిందాం, సర్వ్ చేసుకుందాం ఎప్పుడెప్పుడా అన్నట్టుండే క్రేవింగ్స్ అయ్యాయన్నమాట. ఆ స్మెల్స్‌కైతే. సో, ఇంగ అన్ని కప్స్‌లో సర్వ్ చేసుకొని ఇంగ తీసుకెళ్ళాను. సో, ఎలా తిన్నాం ఏంటి అనేది చూసేయండి.
వద్దు సాంప్రదాయం చూసారా సార్ డబుల్ యాక్షన్. థ్యాంక్ యూ. సో గాయ్స్ అలా మిన్ను అందరికి ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఏంటంటే వేణుని ఇవ్వన్నాం, వేణు ఇవ్వ అనేసరికి అందుకే అలా అన్నాము. అండ్ గాయ్స్ టేస్ట్ అయితే వావ్ ఎంత బాగుందంటే ఇట్లా పెడుతుంటే కరిగిపోయింది, చాలా బాగుంది, మస్ట్ ట్రై అనిపించింది. సో మీరు ఎప్పుడైనా ఇలా కస్టర్డ్తో ట్రై చేస్తే కమెంట్ చేయండి, అండ్ చేయని వాళ్ళైతే ఈ రెసిపీని ట్రై చేయండి. నేను షార్ట్లో అయితే పక్కా పోస్ట్ చేస్తాను. అండ్ మా సమన్వికి కూడా చాలా నచ్చినట్టుంది. సో చాలా ఏ అనుకుంటూ తిందనమాట, అది కూడా చూసే. ఇయో తిన్ సూపర్ అండి, ఎక్సలెంట్ అండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సమన్వి కూడా తింటుంది. ఎట్లుంది, బాగుందా? ఇది చూడు, చెఫ్ మా అత్తయ్య. ఇది ఇట్లా ఎవరైనా తినలేము, డబల్ కా మీఠా గతే వేసి బ్రెడ్ చేస్తారు కదా. ఎట్లుందిరా మిన్ను? అరే సిగ్గు, మీ క్యాప్షన్ నేను ట్యాగ్ చేస్తాను. మనసులో ఉండే అత్త ముఖంలో వేసేసాడు, బాగా వేసేసాడు. మా సామాన్ మీకు చాలా నచ్చినట్టు. లేదు. సో అరౌండ్ ఈవినింగ్ అలా 6 కలా ఇంకా వాకింగ్కి వెళ్ళామన్నమాట. సో ఇంకా స్వీట్ అన్ని తినేసి ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని అందరం ఫ్రెష్ అయిపోయి అలా వాక్ చేద్దామని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇంకా వీళ్ళు కూడా స్విమ్మింగ్ చేద్దామన్నారు. సో అలానే ఇంకా సమన్వికి కొంచెం ప్లే గ్రౌండ్ దగ్గర ఆడిపిద్దాము అని చెప్పి తీసుకెళ్ళాము. అక్క అయితే ఇంకా మంచిగా ఉయ్యాలు ఊపుతూ ఆడిపించింది అనమాట కొద్దిసేపు. ఇంకా సమన్వి అయితే బాగా ఎంజాయ్ చేసింది. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయని. సో అలా కొద్దిసేపు ఇంకా అక్క అండ్ సమన్వితో పాటు అత్తమ్మ కూడా ఉయ్యాలుగిందనమాట. ఇట్స్ సో ఫన్. అండ్ ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళు కూడా ఇంకా రెడీ అయిపోయి వచ్చేసారనమాట. ఇంకా స్విమ్ చేద్దామని ఇంకా యుద్ధానికి సిద్ధమయ్యారు. సరే ఇంకా మీరు వాళ్ళు వెళ్ళమని చెప్పి ఇంకొద్దిసేపు సమన్విని ఇలా స్లైడింగ్ అవన్నీ ఆడిపించాము. సో దాని తర్వాత మేము కూడా స్కూల్కి వెళ్ళామన్నమాట. సో అది కంటిన్యూ చేస్తాం. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సో అలా ఇంకా వీళ్ళు స్విమ్ చేయడం చూసి ఇంకా సామన్వి కూడా ఏడ్చిందనమాట, నేను కూడా స్విమ్ చేస్తే ఆ వాటర్లో దుంకుతా అని. సో అలా అని చెప్పి ఇంకా బావ ఇలా కిడ్స్ పూల్ సైడ్ వచ్చి ఇంకా సరే కొద్దిసేపు ఆడిపిద్దామని ఆడిపిస్తుంటే దిగుతా అంత మంచి ఏం చేస్తుందో చూడండి. ఎంత వాటర్‌లో దిగాలి అని ఎక్సైట్‌మెంట్ అయిందో అంత దిగిన తర్వాత ఏడ్చిందనమాట. సో, కొంచెం భయపడ్డది. సో, అలా ఇంక కొద్దిసేపు వీళ్ళింక ఆడిపిచ్చి ట్రై చేశారు. అలవాటు నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇంక వన్స్ ఫిక్స్ అయిందంటే అయిపోయినట్టే. అలా ఉంటారు కిడ్స్‌తో. అమ్మో! మామూలోళ్ళు కాదు వీళ్ళు. సో, ఇంక వీళ్ళు ఇంక లియో అయితే ఈడ కూర్చున్నారనమాట. సో, అలా కొద్దిసేపు ఇంక పూల్ సైడ్‌కి అలా రిలాక్స్ అని చెప్పి ఇంక మళ్ళీ ఇంటికెళ్ళిపోయాము. నిన్ను గుద్దాలరా, వీడు ఒక చాక్లెట్ ఇచ్చిండు గాయస్. ఇట్రా సైలెంట్ చూపిస్తే ఏ బ్రాండ్, ఎక్కడిరా ఇవి, ఏ బ్రాండ్? యుఎస్. ఇది యుఎస్ అంట గాయస్, యార్క్ అంట. ఏంది బా? ఇప్పుడు మా అక్క గారికి ట్రయల్ ఇవ్వబోతున్నాం, చూద్దాం. అక్క చాక్లెట్ అని సూపర్ ఉంది. You love it, you know. Wow, what romantic. Bye bye. Exactly. అరే అయిందా, బాగా అయిందా?
సో, ఇక్కడైతే అనుకుంది ఒకటి, అయింది ఒకటి అయింది. సో, అక్క ఆల్రెడీ తిన్నదంట. సో, అది జస్ట్ ఫర్ ఫన్. అండ్ ఇంగా నైట్ అయితే డిన్నర్‌కి ఇలా మ్యాంగో. సో, మిరుగని చెప్పాను కదా! మ్యాంగో పానకం అయితే పక్కా. సో, మా ఇంట్లో మ్యాంగో విత్ పూరి అనేవాళ్ళు చాలా మంది చెప్పాను కదా! ఎవరున్నారనేది. సో, ఆళ్ళని తినేటప్పుడు చూపిస్తా. అండ్ ఇంగా పూరి అనమాట. సో, పూరితో పాటు హాట్‌గా ఇంగ అత్తయ్య వాళ్ళకి పిట్లా విత్ టమాటో పిట్లా ఆలు అనమాట. సో, అది కూడా చాలా బావుంటది టేస్ట్. సో, ఇంక అందరం ఎందుకు అత్తయ్య బయట కూర్చొని తిందామంటే బాల్కనీలో సెట్ చేసుకున్నామనమాట. సో, ఇలా ఆల్రెడీ ఇంగ అక్క అండ్ బావ వాళ్ళైతే తింటున్నారు. సో, ఫస్ట్ అయితే నేను జస్ట్ ఇంగ మిరుగు కాబట్టి పానకంతో కొంచెమే తిన్నా. నాకు పిట్లతో చాలా బా నచ్చింది. పిట్ల టేస్ట్ చాలా బావుండే. అండ్ అలా ట్రై చేశాను. సో, దాని తర్వాత మొత్తం పిట్లతోనే తిన్నా. సో, అందరం కలిసి ఇలా డిన్నర్ చేసేసాం. చెప్పాను కదా! మా ఇంట్లో పానకం పూరి లవర్స్ ఉన్నారని. అందులో ఫస్ట్ ఇంగో వీడు అండ్ వేణు అనమాట. సో, వీళ్ళకొక అనద్దు గానీ ఇంగ మంచిగా టన్నులు ఉంటే చాలు. మొత్తం పానకం పూరి లవర్స్. అండ్ ఇక సమన్వి చూడండి అసలు పూరి, పానకం తినట్లే గానీ మంచిగా వాళ్ళ డ్యాడీ ప్లేట్ నుండి పానకంని నాకేస్తుంది మంచిగా. సో, ఇంగ డిన్నర్ అయితే అయిపోయిందనమాట. సో, దాని తర్వాత అక్క వాళ్ళు తెచ్చిన రసమలై అయితే టేస్ట్ చేసాం. ఇట్ వాస్ సో సాఫ్ట్ అండ్ యమ్మీ గూడా. సో, పుల్లారెడ్డి నుండి కాబట్టి చాలా సాఫ్ట్ అండ్ స్వీట్‌గా ఉండే. సో, ఇంత హెవీ తిన్నాక ఇలా మంచి స్వీట్‌గా ఉంటే చాలా బావుంటుంది గదా! ఫుల్ మీల్ కంప్లీట్ అయిన ఫీలింగొస్తుంది. సో, అలా గైస్ ఇలా అయితే మా మిరుగు స్పెషల్ డిషెస్ అయితే ఇవన్నీ. సో, మీకు నచ్చాయి అనుకుంటున్నా. అండ్ మీరెలా ఫీల్ అయ్యారో గూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇంక అక్క, బావ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకైతే ఇలా సెండ్ ఆఫ్ ఇచ్చేసామనమాట. ఇంక సమన్వికైతే మా అత్తయ్య అలా ఇలా చేసేసి ఇంక ముద్దులు పెట్టేసింది. సో, అది వ్లాగ్ గైస్. We hope you all like it and stay tuned for more videos. Thank you for watching. Bye bye. Keep supporting.